ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇందాకే నేను మీ దగ్గర సెక్రటరీ పిఆర్ఓను ఎల్ వెంకటరమణ ఇచ్చిన స్టేట్మెంటు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూస్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 exams officials told CM that increasing group 2 group 3 selecting candidates for group 1 mains in 1:100 at this stage will lead to legal issues. There is risk of courts stalling recruitments. CM agreed with officials. ఎంత దారుణం అండి ఇది ఆఫీసర్స్ చెప్తే ముఖ్యమంత్రి వినే స్థాయికి వచ్చిందనంటే ఇక ఎంత ఘోరమో చూడు. ఇక ముఖ్యమంత్రి ప్రకటనలే ఒక సందిగ్ధం ఏర్పడ్డది ఈరోజు. అంటే ఇది ఆయన చెప్పిందని నేను మెసేజ్ చేసిండ్రు. నిరుద్యోగులకు ఇప్పటి వరకు మీ స్పష్టత ఇవ్వకుండా వాళ్ళ నిరాశలలో నిరుద్యోగులను మరింత ఆగ్రహం తెప్పించే తీరుగా ఈ ప్రకటన ఉన్నది. ఇప్పుడు ఒకటి సమస్యను మరింత పెంచేలాగా ఉన్నది, కానీ ఇది తగ్గించేలాక మీద ఉండలేదు. ప్రభుత్వాన్ని నడిపేది ఇప్పుడు ఒకటి అధికారులు నడుపుతున్నారా లేకుంటే ముఖ్యమంత్రి గారు నడుపుతున్నారా? ఎవరు నడుపుతున్నారు ప్రభుత్వాన్ని? ఇప్పుడు అధికారులు నడుపుతున్నారా? అధికారులు చెప్పినట్టు వింటున్నారా? అందుకనే వాళ్ళని తెచ్చుకున్నారు ఒకళ్ళు అధికారులను వాళ్ళను. ఇవాళ ఎవరు ఈయనను మహేందర్ రెడ్డి అసంటోని మహేందర్ రెడ్డి ఏం సలహాలు ఇస్తారో తెలియదా? అధికారులు చెప్పేది ముఖ్యమంత్రి వింటే మరి ముఖ్యమంత్రి చెప్పేది అధికారులు వినరా మరి వాళ్ళు? ఇది ఎక్కడి సాంప్రదాయం? మీరు నిపుణులతో మాట్లాడి ఇది చేయండి. నిరుద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి డైరెక్ట్ ఎందుకు నిరుద్యోగులను పిలిచి ఎందుకు మాట్లాడతలేరు? ముఖ్యమంత్రికి ఎందుకు అంత ఈగో, అంత అహం ఎందుకు? వాళ్ళని పిలిపించి మాట్లాడవచ్చు కదా ఈరోజు. ఇవాళ నేను ఒకటే విన్నవించుకుంటున్నా ముఖ్యమంత్రి గారికి, ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పని చేయండి. మరి ఒకవేళ మీకు న్యాయపైన చిక్కులు ఎక్కడ ఏ రాష్ట్రానికి లేని న్యాయమైన చిక్కులు మీకు ఎందుకు వస్తాయి? సరే వస్తాయనే అనుకుంటే ఒక పని చేయండి. మీరు కొత్తగా 63 కలిపిండ్రు కదా, పాత నోటిఫికేషన్కి ఇంకో 63 కలిపిండ్రు కదా, అవి ఇవి 2 క్యాన్సిల్ చేసి 2 కలిపి మళ్ళీ పెట్టండి. ఆల్రెడీ సర్ది ప్రిపేర్ అయ్యారు. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయండి ఫుల్ పోస్టులతోని. ఇప్పుడు ఇవో గ్రూప్ 2 ఒక 5,000, గ్రూప్ 3 ఒక 5,000, గ్రూప్ 1 కూడా 2,000 3,000 పెంచండి ఒకటేసారి. అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇవ్వండి. ఇమ్మీడియట్గా ఇవ్వండి. ఇమ్మీడియట్గా ఇచ్చేసి ఎగ్జామ్ పెట్టేయండి. కాబట్టి ఇట్లా ప్రతి దానికి ఏదో కొర్ర వేసుకుంటా ఈగోకు పోకుండా మీరు ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు ముఖ్యమంత్రి గారు. ఈరోజు చాలామంది జీవితాలు దానిపైన పెట్టుకున్నారు. ఇప్పుడు నాకు ఒకటే ఫోన్లో విద్యార్థులంతా పొద్దుగాలకెళ్ళి మేము ఇంత చేసినా వాళ్ళకు కోపాలు కట్టలు తెంపుకొని మీ మీద పడేదాకా చూడకండి. ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. ఇలా కారు చిచ్చి అంటుకున్నది. మీకు అర్థమవుతుందో లేదో? ముందే అనుకుంటే అయిపోయేది. అంత కసి ఎందుకు? ఎందుకు అంత గట్టిగా పట్టుకుంటున్నారు మీరు? వాళ్ళతో చర్చలు జరపడానికి ఎందుకు అంత ఇది? అధికారులు చెప్తే ముఖ్యమంత్రి వింటుండా? మరి ముఖ్యమంత్రి మీరు అధికారులు చెప్తే మరి మీరెందుకు? అధికారులు చెప్తే విన్న ప్రతి ముఖ్యమంత్రి సంకనాకి పోయిండు. మళ్ళీ కనవాలే. మీ తెలివి ఎక్కడికి పోయింది? మీ నాలెడ్జ్ ఎక్కడికి పోయింది? ఇక న్యాయపరమైన చిక్కులు వస్తాయని కోరి పెడుతుంటా. ఎటు పోయి ఎట్ట తప్పించుకోవాలి, ఎక్కడ పోయి 1:50 ఇవ్వాలనేది పెట్టుకున్నావు. గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ పోస్ట్ ఇవ్వాలని పెట్టుకున్నావు. అంతకు మించి ఇది ఏం లేదు. మరి పక్క పార్టీ ఎమ్మెల్యేను కొనుక్కోనికి పక్క పార్టీ ఎమ్మెల్యేను తెచ్చుకొని పెట్టుకొని న్యాయపరమైన చిక్కులు వస్తలేవా? మరి దాని మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నావు కదా. ఏది ఇంతకంటే ఎక్కువ తెచ్చుకుంటే న్యాయపరమైన చిక్కులు రావని చెప్పేసి మదిపాట్లకి వెళ్ళి తెచ్చుకొని నీ ఎమ్మెల్యేలు పెట్టుకుంటే న్యాయపైన చిక్కులు రావు. దీనికే 1:100 పెట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ పెట్టి పోస్టులు పెంచి మళ్ళీ దాన్ని
కొంచెం టైం ఇచ్చి ఎగ్జామ్స్ పెడితే నీకు న్యాయపరమైన చిక్కులు వస్తాయా? ఇవాళ టెట్ నార్మలైజేషన్ చేస్తే న్యాయమైన చిక్కులు వస్తాయా? 46 జీవో చేస్తామని ఎన్నికల ముందు ఎన్ని ఎన్ని చెప్పిన కథలు, ఎన్ని కథలు చెప్పాను అన్ని కథలు చెప్పి ఇప్పుడు అది ఎట్లా తప్పించుకోవాలి చూస్తుంటారు. మీకు ఇంత కూడా ఒక మనిషి ప్రాణం అంటే విలువ లేదు. ఒక మనిషి ఆలోచన అంటే ఒక మనిషి ఏ విధంగా ఉంటారు అనేది విలువ లేదు నీకు ఇంత కూడా. ఇంత ఇంత కరకోటకుని నేను నా జీవితంలో చూడలేదు ఇంత బేకారు కానీ. 6 నెలల లోపే ఇంత మొత్తం అందరికీ ఏది అసహించుకునే తిరిగి తయారైంది నీ పాలన నువ్వు కానీ. ఇటువంటి ముఖ్యమంత్రి మాకు ఉందంటే సిగ్గు అనిపిస్తుంది మాకు. ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రి మాకు ఉన్నాడంటేనే సిగ్గు అనిపిస్తుంది. నువ్వు ముఖ్యమంత్రి ఎక్కడ అధికారులు చెప్తే నేను వింటున్నాను చెప్పుకుంటున్నావు అంటే నీవు ఒక మనిషివేనా నువ్వు అసలు? నువ్వు నీకు నేను అందుకని చెప్తున్నా కదా, నీకు గవర్నెన్స్ మీద నీకు రాదు, నీకు అనుభవం లేదు, నువ్వు చేయలేవు. ప్రతిదానికి వాళ్ళపైన ఆఫీసర్ల పైన ఆధారపడాల్సిన పరిస్థితి నీది. అధికారులు చెప్తే నువ్వు విన్నంటే మరి నువ్వేం పాటికి పోయాబా నీకెందుకు అదంతా? అందుకనే నువ్వు జనాన్ని కలవవు, ప్రజాభవన్ అని పెడతావు, ప్రజాభవన్లో కలవవు, పబ్లిక్తో అందుబాటులో ఉండవు, ఎవరిని కలవవు. ఇలా ఏమైనా ఏ ఎమ్మెల్యేని కొనాలి, ఎంత కొనాలి, ఎక్కడ ఏం కాంట్రాక్ట్లు చేయాలి, ఏం సెటిల్మెంట్ చేయాలి, ఇదే పని ఇది. ఎన్ని రోజులు అయింది దీక్ష చేయబట్టి? నేను అందరి లెక్క ఉంటున్నాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు.